హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ సైన్లు అగ్రిమెంట్లు అయిపోయి అగ్రిమెంట్ మీద సైన్లు కూడా చేశారు. ఇలాంటి వాళ్ళని కూడా బ్రేక్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంది అని అనుకున్నాను. సో అదే జరగబోతుందా అంటే జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే వినిపిస్తుంది, వీళ్ళు కూడా 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్సే. అందుకనే చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే గ్యాప్ ఎక్కువ రావడానికి రీజన్ అదే అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ముందే చూసేసి స్కిప్ చేసేసి అరే ఏముంది మా ఊడు చెప్పిందే కదా అని అనుకోకండి. సో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కదా, అందులో నుంచి లాస్ట్ నిన్న నిన్న మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మన ఎవరు మనోడి పేరు ఉంది కదా, నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. సో అభినవ్ గోమటం. సో మనోడు ఈ నగరానికి ఏమైంది సినిమాలో బాగా పాపులర్ అది ఉంటుంది కదా. సో మన తరుణ్ భాస్కర్ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్ అండ్ మనోడి ఫోటో కూడా కావాలంటే పక్కనేస్తాను. సో మనోడి పేరు అయితే చాలా అంటే చాలా వినిపిస్తూ ఉంది. సో చూడాలి మనోడు వస్తాడా రాడా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. అండ్ కన్ఫర్మేషన్ అయితే 100% అని చెప్పేసి చెప్తున్నారు, కానీ కాదు. సో అభినవ్ గోమటం అనేది బిగ్ బాస్ లోకి రావట్లేదు అనేది ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో లాస్ట్ మూమెంట్లో ఏమైనా ఎంట్రీ ఇవ్వచ్చా అంటే ఛాన్స్ ఉన్నా కూడా, బట్ అక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయితే అయ్యాడు. అంటే మనోడే రిజెక్ట్ చేశాడు. సో బిగ్ బాస్ కి రావడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మనోడైతే ఆ ఇంటెన్షన్ అయితే ఉంది అని చెప్పేసి తెలిసింది. సో అభినవ్ గోమటం, సో కమీడియన్, మనోడైతే రావట్లేదు. ఇది క్లియర్ అనమాట. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సో మనోడైతే రావట్లేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ ఫోటో కూడా ఇక్కడ పెడతాను. సో ఆ ఫోటో ఏంటి అని అంటే ఆల్మోస్ట్ చెప్తున్నారు. సో ఈసారి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. అంటే ఏ చెస్ బోర్డ్ ఉంది కదా, అదే స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ అలాగే ఉండబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉంది. సో ఆ ఫోటో అయితే నాకు తెలిసి బిగ్ బాస్ అయితే కాదు అనేది నా పర్సనల్. ఇప్పటివరకు లోపల కొన్ని ఫొటోస్ అయితే బయటికి లీక్ అయినాయి, కానీ ఆ ఫొటోస్ అయితే కరెక్టే. బట్ ఈ ఏదైతే ఈ బ్లాక్ అండ్ వైట్ చెస్ బోర్డ్ పెట్టి ఇక్కడ ఒక జైలు అనేది చూపించారో, సో అది అయితే నాకు తెలిసినంత వరకు అది స్టేజ్ పర్ఫార్మెన్స్. మన నాగార్జున గారు వచ్చి మాట్లాడేది, స్టేజ్ డాన్సెస్ చేసేది, హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించేది అదైతే కాదు అనేది నాకు తెలిసిన ఇన్ఫో. సో దానికి క్లారిటీ అయితే ఆల్మోస్ట్ నాకు అది చూసినప్పుడు ఎక్కడో పాత సెట్. అండ్ మీరు అది క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు ఆ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కానీ బ్లాక్ అండ్ వైట్ వేసారు. సో అది ఆల్మోస్ట్ గా శ్రీముఖి ఎంట్రీ ఇస్తున్నది ఒకటి చూసారనుకుంటా సోషల్ మీడియాలో. దాన్ని కూడా ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ చూసుకోండి, 2 ఫొటోస్ డిఫరెన్స్ అయితే. సో మొత్తానికి చాలా మందికి ఏవీస్ నడుస్తున్నాయి, చాలా మందికి కంటెస్టెంట్స్ కి డాన్స్ రిహార్సల్ జరుగుతున్నాయి అని కూడా తెలుస్తున్నాయి కదా. సో కొంతవరకు అయితే అవి నిజమే. కొంతమంది ఏవీ షూట్స్ కూడా వాళ్ళు ఏవీస్ తోటి రాబోతున్నారు, కొంతమంది ఆల్రెడీ సాంగ్స్ తోటి వస్తున్నారు, కొంతమంది స్టేజ్ పర్ఫార్మెన్స్ తోటి, ఇలా చాలా వస్తున్నారు కదా. సో అందులో కొంతమంది పేర్లు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈసారి ఖచ్చితంగా రాబోతున్న మోడల్ కేటగిరీ ఊర్మిళా చౌహాన్ అనుకున్నాం కదా. సో ఊర్మిళా చౌహాన్ కి రీప్లేస్మెంట్ గా ఆమె ఎప్పుడు కొంచెం డౌట్ ఉండే అని చెప్పాను కదా. సో ఆమెను అప్రోచ్ అవ్వడము, ఆమెను ఇంటర్వ్యూస్ అయితే 2 రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయితే అయిపోయినాయి. కానీ ప్రజెంట్ అయితే సహార్ కృష్ణన్ అని చెప్పేసి ఒక లేడీ అనమాట. సో తన ఫొటోస్ కూడా వేస్తాను, డిస్ప్లే చేస్తాను, మీరు చూసుకోండి. సో ఆమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. సో ఈమె మిస్ ఏపీగా 2018లో ఈమె మిస్ ఏపీ అనమాట. సో మిస్ ఆంధ్రప్రదేశ్. సో ఈమె ఖచ్చితంగా 100% రాబోతుంది. ఈమె చాలా గ్లామరస్. ఈమె ఇన్స్టా చూస్తే మీకు అర్థమవుతుంది గ్లామర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంత ఆ రేంజ్ లో ఉంటుందా అన్నట్టుగా ఉంటది అనమాట. సో ఈమె అయితే ఖచ్చితంగా సహార్ కృష్ణన్. ఈమె ఇన్స్టా కూడా ఐడి చూడండి, ఈమె ఇన్స్టా ఐడిలో కూడా సేమ్ నేమే ఉంటుంది. సో ఈమె ప్రొఫైల్ చూసాక నేను వెరీ గ్లామరస్ కి మామూలుగా లేదు, అసలు రీతు చౌదరిని మించిపోయేలా ఉంది అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్ లో అయితే ఉండబోతుంది. ఈమె కంటెస్టెంట్ కన్ఫర్మ్డ్ అనమాట. ఈమె సాంగ్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అనమాట. సో ఆల్రెడీ నేను 10 మెంబర్స్ అయితే రివీల్ చేశాను కదా. ఈ 11th కంటెస్టెంట్ అనుకోవచ్చు. దాంట్లో ఒక చిన్న కరప్షన్ అయితే ఉంది. సో బంచిక్ బబుల్ అయితే రావట్లేదు, బట్ ఆయనకి ఇంటర్వ్యూస్ జరిగాయి, అంతా ఓకే అనుకున్నాం. బట్ లాస్ట్ మూమెంట్ లో బ్రేక్ అవ్వడానికి రీజన్ అయితే ఉంది. అది కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బంచిక్ బబుల్ రాకపోవడానికి రీజన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే తేజస్విని గౌడ కూడా రావట్లేదు అని అంటున్నారు.
బట్ మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే తేజస్విని గౌడ అయితే వస్తుంది అనే నాకు ఇప్పటికి కూడా ఇన్ఫో ఉంది, ఇదే కన్ఫర్మ్ అనమాట. సో ఒకవేళ రావట్లేదు అని అంటే మరి దేని వల్ల అంటే ఒక నెగిటివిటీ వల్ల ఏమన్నా రావట్లేదు అంటే ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో మళ్ళీ కొత్తగా వెనక్కి రాబోతుంది, అసలు ఆమె సైన్ చేయలేదు అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమా ఏంటనేది అయితే నాకైతే ఇంకా కరెక్ట్ గా ఇన్ఫో అయితే రాలేదు. తేజస్విని గౌడ గారు అయితే వస్తున్నారనే తెలిసింది నాకు ఇప్పటి వరకు. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అని అంటే యాదమరాజు, జబర్దస్త్ యాదమరాజు కూడా రాబోతున్నాడు. అండ్ మామూలు కాదు, రేంజ్ లో ఉంటది. సో మనోడు ఏవి అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ రెండు ఉండబోతున్నాయి అనేది కూడా మనకు తెలిసిన ఇన్ఫో. సో యాదమరాజుని తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సో రీసెంట్ గా వాళ్ళు ఒక ఇన్స్టాలో ఒక సెరమనీ టైప్ ఒక సెలబ్రిటీ లాగా చేసుకొని రివీల్ చేశారు, వాళ్ళు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్పేసి రివీల్ చేశారు. సో ఎలాగైనా ఆ హౌస్ లోకి రావడం వల్ల సో ఆ ఇంపాక్ట్ అనేది ఏమంటారు ఇంత పెయిన్ఫుల్ ఫీలింగ్ తోటి లోపలికి వచ్చాను అని చెప్పేసి చూపించుకోవడము. అండ్ మనోడు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు, అండ్ మనోడు ఎంత డౌన్ ఫాల్ ఉండి ఈ స్టేజ్కి వచ్చాడు అనేదాన్ని ఏవీలో చూపించడము. అండ్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వాళ్ళ మిసెస్ ని వదిలేసి హౌస్ లోకి రాబోతున్నాడు అనే ఒక ఫీల్ అనేది క్రియేట్ చేయబోతున్నారు అనేది నాకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో ఏవి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ మనోడి కష్టాల్ని అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మన ఎవరు ముక్కా వినాశది చేశారు కదా, సో ఆ టైప్ ఏమైనా చేస్తారంటే ఆల్మోస్ట్ గా పైకి నవ్వుతూ ఉంటూ లోపల ఎమోషనల్ గా ఏడుస్తూ ఉన్నట్టుగా ఏదన్నా చేస్తే చేయొచ్చేమో. కానీ ఇప్పుడు ఈ కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిన విషయమే, చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటది. సో ఆ విధంగా యాదమరాజు అయితే 100% రాబోతున్నాడు. కంటెస్టెంట్ నెంబర్ 12 అనుకోండి. సో అందులో బంచెక్ బబుల్ రావట్లేదు అంటే 11, 12 నెంబరింగ్ ఏముంది లేబ్బా, 100% యాదమరాజు రాబోతున్నాడు, ఇది క్లియర్. సో తర్వాత వచ్చేసరికి ఇంకో కన్నడ భామ వస్తున్నట్టుగా. సో ఈ కన్నడ ఏందో నాకు అర్థం అవట్లేదు. తెలుగు బిగ్ బాస్ కి కన్నడ అనేది పెద్ద ఇష్యూ లాగా మారింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. బట్ చూడాలి ఏం జరుగుతుందండి. యష్మి గౌడ అని ఈమె కూడా ఒక సీరియల్ స్టార్ మాలో ఫేమస్ సీరియల్ 2-3 ఇట్లలో చేసింది, అండ్ జీ తెలుగు సీరియల్లో చేసింది. ఈమెను చూస్తే గుర్తుపడతారు. సో నేను ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఖచ్చితంగా ఈమె కూడా రాబోతుంది యష్మి గౌడ. ఈమె స్టార్ మాకి బాగా ఎక్కువ అండ్ బ్రహ్మముడియా సంథింగ్ ఒక 2-3 సీరియల్ అయితే ఉంది అనమాట. మళ్ళీ బ్రహ్మముడియా సంథింగ్ ఏదో సీరియల్ అయితే ఉంది. సో ఆ ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను. ఈమె కూడా 100% రాబోతుంది. సో ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తాను. ఈమె సాంగ్ తోటి ఎంట్రీ ఇవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌమ్య రావు అనమాట. ఈమె జబర్దస్త్ యాంకర్. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా చెప్పాను. ఈమె కూడా ఖచ్చితంగా 100%, 100కి 200% కూడా ఈమె రాబోతుంది. ఇది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సో ఖచ్చితంగా ఈమె ఎంట్రీ అనేది 100% అయిపోయింది. సౌమ్యారావు కూడా రాబోతుంది. ఈమె కూడా డాన్స్ తోటి రాబోతుంది హౌస్ లోకి. ఈమె సౌమ్యారావు చాలా ఈమె బ్యాక్ స్టోరీ వింటే చాలా మందికి నేను ప్రీవియస్ గా ఇంటర్వ్యూస్ కానీ ఈమె కొన్ని ఇంటర్వ్యూస్లలో చూసాను నేను. ఆమె చెప్పేవే అది ఆమె ఎంత పెయిన్ తోటి ఇక్కడ దాకా వచ్చింది, ఆమె ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా లీడ్ చేసేలా ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా చాలా కూల్ గా ఉండి హ్యాండిల్ చేసేలాగా ఉంది. ఈమె కూడా కన్నడ భామనే. సో జబర్దస్త్ కి అనసూయ గారు వెళ్ళిపోయినాక ఈమె చేశారు. నేను ఫస్ట్ వీడియోలోనే చేశాను కదా. సో మాక్సిమం నేను చెప్పే పేర్లన్నీ చాలా మంది అక్కడే ఉన్నాయి. అవే ఇప్పుడు కన్ఫర్మేషన్ అయినాక చెప్పాల్సి వస్తుంది. సో సౌమ్యారావు జబర్దస్త్ నుంచి అయితే రాబోతుంది. జబర్దస్త్ యాంకర్ కూడా, అంటే మాజీ యాంకర్. అనసూయ గారు వెళ్ళిపోయినాక ఈమె చేశారనమాట. సో తర్వాత ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా ఈమె చేస్తూ ఉంది. అండ్ ఈ మధ్యన ఫోటో షూట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ హెవీగా ఉంది. అండ్ బాగా తొందరగా జనాలకి ఎక్కేస్తుంది. ఈమె మాట్లాడిన దాంట్లో ఒక తెలియని అమాయకత్వం ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ లాజికల్ గా మాట్లాడుతుంది. ఇది అబ్జర్వ్ చేయండి. బిగ్ బాస్ స్టార్ట్ అయినా ఖచ్చితంగా ఈ డైలాగ్ నన్ను ఎవరో ఒకరు కామెంట్లో అడుగుతారు.